చెప్పండి. ఈ నేచర్ వర్సెస్ వరల్డ్ గందరగోళంలో ఉన్నటువంటి యొక్క జీవితం లోపల ఎన్నో రకరకాల సమాచారాలని సేకరించిన తర్వాత కన్ఫ్యూజ్ ఎక్కువైందనమాట. జీవితమే ఒక కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి తరుణం లోపల మీ టాక్స్లో ఈ నేచర్ అండ్ వరల్డ్కి సంబంధించినటువంటి క్లారిటీ ఎంతో కన్ఫ్యూజన్ తొలగించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా నచ్చిన విషయం నాకు. ఇది 100% ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం అని నాకు అనిపించింది. తర్వాత ఇక్కడ నేచర్ లోపల నేచర్ అకార్డింగ్ టు నేచర్ చెప్పేటటువంటి టాక్స్ విషయాలు, అకార్డింగ్ టు వరల్డ్ చెప్పేటటువంటి ఈ సమాచారం అంతా కూడా ఒక కలగలుపుగా ఉండి ఏది ఎంతవరకు తీసుకోవాలి, మన మైండ్ బాడీ కాంప్లెక్స్లో మనం చేయగలిగింది ఎంత, అసలు ఈ మోటివేషనల్ స్పీచెస్ అని మోటివేషనల్ టాక్స్ అని రకరకాల విధాలుగా సమాచారం మైండ్లోకి కూర్చబడింది. అక్కడ మైండ్ బరువైంది అనమాట. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మైండ్ అనేది ఎంతో బరువు దిగి చాలా తేలికబడింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్న విషయము. ఆ తర్వాత చర్చిస్తున్నటువంటి విషయాల లోపల ఏదైతే ఉందో నేచర్ ఏదైతే ఉందో నేచర్ లోపల ఉన్నటువంటి ఆది మూలాలు ఆకలి కానీ, నిద్ర కానీ, మైథునం కానీ, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. వీటి మీద వ్యాఖ్యానాలు కానీ సమాచారం కానీ రుద్దబడింది, కన్ఫ్యూజ్ చేయబడింది, వరల్డ్కి లింక్ చేయబడి ప్రపంచానికి లింక్ చేయబడింది. వీటిని ఎప్పుడైతే ఆ ప్రపంచానికి లింక్ చేసినామో ఆ ప్రపంచంలో ఇవి చాలా యాతనలు పడుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే కట్ చేసేసినామో ప్రపంచాన్ని రిలాక్స్ వచ్చేసింది వీటికి. అంటే అర్థమైన అనమాట అసలు ఆకలి, ఈ నిద్ర, ఈ మైథునం అనేటివి సహజంగా ప్రకృతి ప్రసాదించినటువంటివి, ప్రకృతిలో ఉన్నటువంటివని, ఈ పంచభూతాలకు సంబంధించినటువంటివని. ఇక్కడ సమానత్వం ఉంటుంది, అసలు హార్మోని అన్నీ ఉంటాయి. ఇక్కడ అందరూ సమానమే అనేది ఇక్కడ సాధ్యం. ప్రపంచంలో అందరూ సమానం కాదు అనేది సాధ్యం, అది నిజం. ఆ సమానం కాదు నీ పట్టుకొని అందరు సమానం అంటే అసలు చాలా కాన్ఫ్లిక్ట్ అనమాట. ఆ మాటల్ని పట్టుకొని ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసినప్పుడల్లా గాయపడడం ఇంకెంతో అంటే జీవితం మొత్తము ఒక రకమైనటువంటి బాధలకు గురి కావడం, తెలిసి తెలియక ప్రపంచాన్ని ప్రకృతిపరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అమాయకత్వంగా మనము ప్రపంచంలోకి వెళ్తే ప్రపంచం ఆడుకుంటుంది మనల్ని అనేది అర్థమైపోయింది. ఇది క్లియర్గా అర్థమైంది. అమాయకత్వం అనేది ప్రకృతికి సంబంధించినంత వరకు అమాయకత్వం అనేది చాలా అక్కడి వరకు ఓకే, ఆదరిస్తుంది మనల్ని ఈ ప్రకృతి. నువ్వెంత అమాయకంగా ఉంటే, ఎంత ఖాళీగా ఉంటే నీ మైండ్ అంత హ్యాపీగా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది ప్రకృతి. కానీ ప్రపంచం అట్లా కాదు. ప్రపంచంలో అమాయకత్వం ప్రదర్శించినామంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లా ఎదుర్కొన్నాం. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మైండ్ బరువు పూర్తిగా తగ్గిపోయి తేలికబడింది. ఇప్పుడు మన ముందున్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు సేకరించిన సమాచారాన్ని ఉపేక్షించి ఇక నుంచైనా ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరాలని అటువంటి ఆలోచనలు థాట్స్ వస్తున్నాయి. తర్వాత ఇక్కడ మన చర్చలో సమదృష్టి కానీ అందరినీ సమానంగా చూడడం కానీ దాని వైపు వెళ్దాం. అయితే నాకు నిన్న మొన్న జరిగిన ఒక చిన్న కాంటెక్స్ట్ గుర్తొచ్చింది. ఇట్లాగే ఒక పెద్ద ఆయన నువ్వు చెప్పినట్టే చెప్పాడు. సో ఇప్పుడు ప్రపంచాన్ని ప్రకృతిని అర్థం చేసుకున్నారు కదా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అన్న. భలే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అసలు నా మెడకు తాడేసుకుంటా ప్రకృతి, ఆ తాడు తీసుకుపోయి గుంజకు గడతా ప్రపంచం అయిపోతుంది అన్నాడు. నా మెడకు తాడేసుకుని ఎటన్నా పోతా, నాకు ఇబ్బంది పెడతలేదు తాడు. సో ఎన్ని లంపటాలన్నా క్రియేట్ చేసుకుంటా, ఏమీ కాదు. కానీ వాటిని ఆల్రెడీ ఫిక్స్ అయిన దాటికి నేను కట్టేసినప్పుడు అప్పుడే ఎటు పోలేకపోతున్నా. ఒక చిన్న జోక్ ఉంటుంది కదా, పిల్లి అడిగిందంట
నా మెడకి 6 మీటర్ల తాడు ఉంది, కానీ 20 మీటర్ల దూరం ఉన్న పాలు దగ్గర ఎలాగో చెప్పుకో అంటే మొత్తం జంతు సమాజంతో పరిచయం అయిపోయింది. ఎలా 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 సాధ్యం అంటే, నా మెడకి 6 మీటర్ల తాడు ఉంది కానీ నా తాడు గుంజ కట్టేసి లేదా. సో ప్రకృతి పరంగా నీ ఆలోచనల్ని, నీ పనులని నీ పరిధిలో పెట్టుకోవడం, నీ మెడలో తాడేసుకోవడం లాంటిది. శరీరం పరంగా మనం ఎప్పుడు ఎవడన్నా బియ్యం బస్తా మోయమంటే అది 100 కిలో ఉంటే మనం మోయం. సింపుల్గా చెప్తాం, నేను మోయను, అది చాలా బరువు ఉందని. పోనీ 100 మంది వచ్చి బలవంతం చేశారనుకో, అప్పుడు నువ్వు గొడవ పడతావు, ఎట్లా మోస్తారు అవి? నా బాడీ చూడ అది ఎంత ఉంది, 5 కిలోలు 10 కిలోలు 15 వరకు ఓకే, ఏం మోయాలి అది. పోనీ దీనికి ఏమన్నా ఐడియాస్ ఏమన్నా అంటే చిన్న చిన్న బ్యాగులు తీసుకురాపోండి, ముక్కలు చేసి తీసుకుపోదాం. లేదా అది కూడా వద్దు, రిక్షాను పిలవండి, ఆటోని పిలవండి, దేర్ ఇస్ ఎ వే. సో బాడీకి తెలుసు ఎంత మోయాలని, మైండ్కి తెలియదు ఎంత తీసుకోవాలని. సో దీనివల్ల అనంతమైన సమాచారాన్ని మనిషి నిరంతరం పోగు చేసుకుంటున్నాడు. బికాజ్ మైండ్ ఈజ్ సినానిమస్ విత్ అయస్కాంతం, మ్యాగ్నెట్. ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాగ్నెట్. నిజమైన మ్యాగ్నెట్ ఇనుమునే ఆకర్షిస్తుంది, కానీ పిచ్చి మ్యాగ్నెట్ దేన్నైనా తీసుకుంటుంది. అసలు దానికి తల లేదు, తోక లేదు, ఒక విచక్షణ లేదు, ఒక నియంత్రణ లేదు, ఏమి డెఫికేషన్ అసలే లేదు. తీసుకున్న సమాచారాన్ని కోల్పోయింది. సో ప్రపంచపరంగా ప్రకృతి పరంగా ఆ బైఫర్కేషన్ ఉన్నప్పుడు విషయం స్పష్టంగా అర్థంగా అవుతుంది అనేది నిర్వివాదాంశం. అయితే ఎవరైతే ఫస్ట్ టైం అట్లా వింటున్నారో, అట్లేమీ లేదు ప్రపంచంలో ప్రకృతిలో నేను ఒకటే అని నాతో జస్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను దానికి సరే అన్నాను. సో ప్రతి కదలికలో నీ ప్రపంచ పోకడుంది, నీ ప్రకృతి పోకడు. నీకు నచ్చిన వాడిని కౌగిలించుకున్నప్పుడు, అక్కడ వ్యాపారం లేనప్పుడు, అక్కడ ఆశించింది లేనప్పుడు, ఆ కౌగిల్లో ప్రకృతి ఉంటుంది. అట్లా కాకుండా ఒక 2 దేశాధ్యక్షులు కౌగిలించుకుంటే అది ప్రపంచానికి సంబంధించింది. ఆ నెక్స్ట్ దౌత్యవేత్తలు వాళ్ళు పెట్టుకునే సంతకాలు, వాళ్ళ మధ్యన జరిగే ఒడంబడికలు, ఒప్పందాలు, ఇవన్నీ ఉంటాయి ఆ కౌగిల్లా. సో 2 కుటుంబాలు కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకొని ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ప్రపంచమే ఉంది అక్కడ. సో ఒక అమలైన శృంగారము, ఒక అకారణమైన నవ్వు, హాస్యం, ఇక్కడంతా ప్రకృతి ఉంటుంది. దెర్ ఇస్ నో రీజన్ ఆర్ దెర్ ఇస్ నో ప్రాపర్ లాజిక్ ప్రకృతిలో. హృదయానికి సంబంధించింది అన్కరప్ట్ థాట్ ఈజ్ నేచర్, దట్ ఇస్ హార్ట్, అండ్ కరప్ట్ హార్ట్ ఈజ్ మైండ్, విచ్ ఇస్ ద వరల్డ్. ఎక్సలెంట్ అన్న, అది నేను అనుకుంటున్నది కూడా అదే. అయితే ఇంకా ఇక్కడ మీరు ఒక మాట చెప్పారన్న, చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే అది మనిషి ఏదైనా సాధించగలను విర్రవీగుతున్నాడు. కోతిలాగా గింతమని చూద్దాం, ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు మీదకి. అసలు ఇవన్నీ బక్వాస్ మాటలు అనేది క్లియర్గా అర్థమైపోయింది. అంటే అందరూ బ్లఫ్ చేస్తున్నారు. నువ్వు అనుకుంటే ఏది నిజము, ఏది మన మైండ్ బాడీ కాంప్లెక్స్లో మనకు సెట్ అవుతుంది అనేది తరచు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సమాచారాన్ని సేకరించి, ఆ సేకరించిన సమాచారాన్ని బాడీ మీదకి దాన్ని ఏమంటారు ఇంపోజ్ చేస్తూ బాడీని ఇబ్బంది పెట్టడం తప్ప వేరేది ఏం లేదు అక్కడ. ఈ సోకాల్డ్ ఎడ్యుకేషనిస్టులు, తర్వాత పండితులు ప్రాపిల్ చేసిన ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు, ఫైన్. మళ్ళీ సాధించడంలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవి చెప్పట్లే. ఆ 2 ఆస్పెక్ట్స్ ఏంది? ఒకటి, నువ్వు సాధించే ఆ పనిలో నీతో పాటు వేరే ఎవరైనా ఉన్నారా? అప్పుడు నీ యొక్క జీవన విధానం, నీ యొక్క ఆలోచన సరళి మారిపోతుంది. బికాజ్ యూ బికమ్ డిపెండెంట్ ఆర్ యూ బికమ్ ఇంటర్ డిపెండెంట్. అట్లా కాకుండా నువ్వు సాధించే పనిలో నువ్వు మాత్రమే ఉన్నావా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రాయి చెక్కాలనుకుంటున్నా, ఒక పెద్ద బుద్ధుడి బొమ్మ, ఎవరి సహాయం తీసుకోవాలనుకోవట్లే, సాధించబడుతుంది. ఇట్ మే టేక్ టైం, సాధించబడుతుంది. అట్లా కాకుండా ఒక 10 మంది సహాయంతో చేద్దాం అనుకుంటున్నా, ఎవడో ఒకటి నాశనం చేయొచ్చు దాన్ని. అట్లా నీ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. సో సాధించడం అనేది, నీ ఐఏఎస్ సాధించడంలో ప్రభుత్వం కూడా ఉంది, పుస్తకాలు ఉంది, సమాచారం ఉంది, ఇది వేరు. అదే ఒక విన్సెంట్ వ్యాంగో సాధించడంలో విన్సెంట్ వ్యాంగో మాత్రమే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ప్యూర్ వర్క్. ఇప్పుడు నా వర్క్లో నేనే ఉన్నా, నా పుస్తకం ముద్రణ, ఇప్పుడు నెక్స్ట్ బుక్ వస్తుంది హాస్యోపనిషత్తు, ప్రపంచంలో ఎవ్వరూ లేరు దాంట్లో, నేను ఒక్కడే ఉన్నా. రెండోది, నాకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ కానీ ఈగో కానీ లేదు. ఒక ప్యూర్ ఆర్ట్ ఫామ్ లాగా, ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వర్క్గానే వస్తుంది తప్ప అదేదో ప్రూవ్ చేయడానికో, దాన్ని ఆధారం చేసుకుని పేరు సంపాదించడానికి వస్తలేదు. ఒక ఫ్లవరు చెట్టు నుంచి ఎట్లా బయటకు వస్తుందో, నా నుంచి ఒక పుస్తకం వస్తుంది, అంతవరకే. అంత గొప్ప ఫ్లవర్ అయినా వాడిపోవచ్చు, ఒక 5-6 రోజుల్లో నా పుస్తకం మర్చిపోబడచ్చు, కానీ నా అనుభవం ఎవరు లాగేసుకోలేరు. ఆ పుస్తకానికి సంబంధించిన నాలో కలిగిన సంవేదనలు ఎవరు తీసుకోలేరు. అవి జీవితకాలం ఉంటాయి, అవి నన్ను ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే దాంట్లో వేరే వాడి ప్రమేయం లేదు కనుక. ఇంకా
అన్న మెడిటేషన్ గురించి కూడా మీరు చెప్పిన మాట అన్న, ఇది నాకు చాలా యాక్సెప్టబుల్ అనిపించింది. ఏంటంటే వర్క్ విత్ అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్. అంతే. అంటే నువ్వు పనిని మెడిటేషన్గా అంటే ఎరుకతో meditation చేయడమే special ధ్యానం అనేది స్పెషల్గా లేదు. లేదు, ఆల్రెడీ ఉన్నది, దానిని నువ్వు గమనించడం కూడా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మళ్ళీ దీని ఒక అనాలిసిస్ చేస్తే రుచి ఒకటి ప్రకృతి పరంగా రుచిగా ఉన్నది ఉన్నాయి. క్యారెట్ టేస్టీగా ఉందా? టేస్టీ ఉండడం దాని స్వభావం. దాని స్వభావం అసలు అది టేస్ట్ అని కూడా అన్ని తెలియదేమో. తెలియదేమో, అంటే అది ఫిక్స్డ్ యూనివర్సల్ అది అలాగా ఉంది. బట్ మనం తింటున్నప్పుడు నీకు తెలుస్తుంది టేస్ట్ ఉంది. అది మనకు సంబంధించిన టేస్ట్, ఒప్పుకుంటున్నా. కానీ అది ఫిక్స్డ్. నువ్వు చేసేది ఏమి లేదు. అవును. రెండోది, నువ్వు చేసే టేస్ట్ ఉంది. బిర్యానీ చేసినప్పుడు నువ్వు టేస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. సో ఎక్కడైతే నీ ప్రయత్నం వల్ల టేస్ట్ వస్తుందో అది ఇటు అటు కావచ్చు. ఏదైతే ఆల్రెడీ ఉందో దాంట్లో ఇటు అటు అయ్యేది ఏం లేదు. ఇంకా ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. అట్లనే ధ్యానము నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తే ఇటు అటు కావచ్చు. అట్లాగే ధ్యానము జస్ట్ నీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి నువ్వు పని మాధ్యమంగా చేసుకొని నీ ఎరుకతో పని చేస్తుంటే ధ్యానం నీలో సెటిల్ అవుతుంది. నువ్వు జస్ట్ చదువుకుంటూ ఉండి నిద్ర నీలో చొరబడుతుంది. నువ్వు పని చేసుకుంటూ ఉండు ఆకలి నీలో చొరబడుతుంది. నువ్వు జస్ట్ మెడిటేటివ్గా జస్ట్ ఎవరిని ద్వేషించకుండా ఏమి చేయకుండా వేరేవాడి ప్రస్తావన లేకుండా వేరేవాడి ఆలోచన లేకుండా నువ్వు నిలబడ్డావు అనుకో, నీలో నుంచి ప్రేమ ప్రకటితమవుతుంది. ఒక అవ్యాజమైన కంపాషన్ ఉదయిస్తుంది. యూ కెనాట్ ప్రాక్టీస్ లవ్, యూ కెనాట్ ప్రాక్టీస్ మెడిటేషన్. బట్ తద్విరుద్ధంగా జరుగుతుంది కదా. దానికి కారణం ఏంది? మనిషి గమనించకపోవడం. తర్వాత అతన్ని గమనించే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయకపోవడం. రెండోది, వాళ్ళు వాళ్ళ ప్రాపకాల కోసం ఏదో ఒక థియరీనో లేకపోతే పద్ధతినో మనిషికి ఒక అంటగట్టడం. తర్వాత ఎక్కడైతే గుంపు ఉందో నువ్వు ఆలోచించే శక్తి కోల్పోతావు. యూ బికమ్ ఏ జోంబీ. గుంపు ఉంది, ఇప్పుడు ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది, అందరూ అరుస్తున్నారు, నువ్వు ఆలోచించలేవు. ఇది కాదండి, ఈ స్లోగన్లో తప్పు ఉంది, నువ్వు చెప్పేదంటే తప్పు ఉంది అని అనలేవు. ఎవరిని కరెక్ట్ చేయలేవు, గుంపుని ఆర్గనైజ్ చేయలేవు, గుంపుని మెయింటైన్ చేయలేవు, గుంపుని నువ్వు తరిమేయలేవు. దానికి ఒకే ఒక్క దారి ఏంది? గుంపు అంటే నువ్వు అనాలి. వేరే మార్గం లేదు. ఇప్పుడు ఎక్కువ గుంపు కూర్చొని ఎక్కడ మెడిటేషన్ చేస్తున్నారో అక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది ఎక్సెప్ట్ మెడిటేషన్. ఎవ్రీథింగ్ ఉంటుంది అక్కడ. సో మెడిటేషన్ చేస్తున్నట్టు కనబడే స్థితి వేరు, నిజమైన ధ్యాన స్థితి పద్మాసనముగాను ఉండదు, వజ్రాసనముగాను ఉండదు, ఇలాగూ ఉండదు. అది ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అది కొన్నిసార్లు నడుస్తూ ధ్యాన స్థితిలో ఉంటుంది, కొన్నిసార్లు పరిగెడుతూ, కొన్నిసార్లు పనిచేస్తూ, కొన్నిసార్లు అరుస్తూ కేకలేస్తూ. ధ్యాన స్థితి నీ స్వభావం శ్వాసలాగా. నేను కూర్చుంటేనే శ్వాసిస్తాను అది లేదు కదా. అరచిన కేకలేసిన ఇట్ ఇస్ యాడ్ కంటిన్యూ అండ్ యాడ్ ఇన్ఫైనైటమ్. ఒక్కసారి మొదలైందా ఇక కొనసాగుతుంది. దాన్ని బ్రేక్ చేసే అంశాలు, దాన్ని ఆటంకపరిచే అంశాలు ఎన్ని రావచ్చు, బట్ ఇది బ్రేక్ కాదు. ఇది అనుభవిస్తే తెలుస్తుంది. అంతవరకు ఇమాజినేషను, విజను, లేకపోతే ఇది అది ఏదేదో కొనసాగుతుంటుంది చర్చ. సో మెడిటేషన్ ఆల్సో హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ వరల్డ్లీ మెడిటేషన్ అండ్ సెకండ్ ఈజ్ నేచురల్ మెడిటేషన్. ఒక అడవిలో ఎప్పుడన్నా వెళ్ళి ఒక జంతువుని చూడండి, అటు ఇటు తిరిగి వచ్చే చోట కూర్చుంటుంది, నిర్విషయమే కూర్చుంటుంది. ఎదురుగా ఏమీ లేదు, టీవీ లేదు, కంప్యూటర్ లేదు, లేకపోతే ఒక మంచి పెయింటింగ్ లేదు, ఒక అందమైన అమ్మాయి లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ అట్లా వాయిడ్లోకి చూస్తూ ఉంటుంది. ఊరికి అట్లా నిశ్చలం అయిపోతాయి. మనిషి ఆర్ట్ మర్చిపోయాడు. ఇప్పటికీ ఉంది అవైలబుల్. ప్రకృతికి సంబంధించినవి ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ నువ్వు దానికి అవైలబుల్ ఉన్నవా లేదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలంతే. ఇక్కడ ఈ శృంగారం అనేది కూడా అది చేసేది కాదు, జరిగేది. కరెక్ట్. ఒక్కటి ప్రకృతి పరంగా ఏదైతే నిద్ర, మైథునం, తర్వాత ఆకలి ఉందో, ఇందులో ఇప్పటికీ ప్రపంచపరంగా కరప్ట్ కాలేదు ఆకలి అండ్ నిద్ర. కానీ ప్రపంచపరంగా పూర్తి కరప్ట్ అయింది శృంగారం. సో శృంగారాన్ని నేను ప్రకృతిపరమైన ఒక ఎమోషన్గా, ఎక్స్ప్రెషన్గా నేనైతే చూడట్లే. ఇట్ ఈస్ ప్యూర్లీ వరల్డ్లీ నౌ. దానికి కారణం ఏంది? ఆకలి జస్ట్ నీ పరిధిలో ఉంది, వేరే వాడికి పరిధిలో లేని డైమెన్షన్ ఇది. శృంగారం అనేది, సెక్స్ అనేది నీ ఆనందము వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది. అంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తన వల్ల నీకు ఆనందం వస్తుంది, ఎదుటి వ్యక్తి ఏదో చేస్తే నీకు ఆనందం వస్తుంది. అందుకని ఎదుటి వ్యక్తి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో, ఎదుటి వ్యక్తి అంటే నథింగ్ బట్ ఎదుటి మైండ్. మైండ్ అంటే నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ థాట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ అండ్ ఫార్మ్స్ అండ్ వాల్యూ. సో అందుకని ఎప్పటికీ నీకు సంపూర్ణ ఆనందం అనుభవం కాదు. ఒకానొక జ్ఞాని చెప్పాడు, అయ్యా మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు సంభోగం చేయలేదు, మరి
జ్ఞానోదయం అయిందని చెప్తున్నారు, మరి జ్ఞానోదయం యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు అతను చెప్పాడు, దట్ ఈస్ ఈక్వావలెంట్ విత్ సహస్రరథి అన్నాడు. అంటే ఒకసారి నువ్వు శృంగారంలో పాల్గొంటే అది వేరే వాళ్ళ సహాయం వల్ల నీలో కలిగే భావప్రాప్తికి 1,00,000 రెట్లు అది పోదు. ఇంకొకటి, కొంచెం కొంచెం ఉన్నది రిజిస్టర్ అవుతుంది, కదులుతుంది, సంపూర్ణంగా ఉన్నది కదలదు. అంటే నీకు ఎక్కువ వచ్చిందా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎదుగుతున్న కొద్దీ ఇప్పుడు ముఖేష్ అంబానీ సింపుల్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అటు తిరిగితే కారు ఉంది, ఇటు తిరిగితే చార్టర్ ఫ్లైట్ ఉంది, అటు తిరిగితే కారవాన్ ఉంది, అట్లా తిరిగితే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది, ప్రపంచంలో బెస్ట్ ఆఫీస్ ఉంది. తద్వారా యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. ఇటు పక్క చూస్తే ఒక మంచి పెయింటింగ్ ఉంది, అటు పక్క చూస్తే మ్యూరల్ ఉంది, ఇట్లా చూస్తే డైనింగ్ టేబుల్ మంచి ఫుడ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. తద్వారా నీ మైండ్లో బ్రేక్ అనేది ఉండదు. అది ఒక రకమైన డబ్బు వల్ల క్రియేట్ చేసుకున్నది అనుకుందాం, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఫ్లో ఇన్ ద థాట్ ప్రాసెస్. నీకు అసలు ఉండదు. నేను ఒక పెద్ద కంపెనీ CEO, ప్రెస్ వాటర్ హౌస్ కూపర్స్ అని ఉంది. నేను ఢిల్లీలో పెద్ద స్టార్ హోటల్లో నాకు అకామిడేషన్ ఇచ్చారు. ఈ వాంటెడ్ టు నన్ను కూడా అతనితో ఉండు నాతో అన్నాడు. ఐ వాజ్ దేర్ 2 days. సో ఒక పెద్ద ఫ్లోర్ అంతా తన ఆఫీస్గా తీసుకున్నారు. ఆయన ఏ హోటల్కి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఒక ఫ్లోర్ అంతా తీసేసుకుంటారు. ఆ రూమ్స్ అన్నీ ఒక 10 రూమ్లో 20 రూమ్లో తీసేసుకుంటారు. అందులో ఒక రూమ్లో PA, ఇంకో రూమ్లో ఇంకో PA, మిగతా రూమ్లో తన కంప్యూటర్, తన ఆఫీస్ సెటప్, ఇంకో రూమ్లో తన ఇంటర్వ్యూ, తన ఒక బిజినెస్ మీటింగ్, అంతా అక్కడే అయిపోతుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు వాళ్ళు. సో అందులో ఒక రూమ్ తన పర్సనల్ ఆఫీస్ కింద ఉంది. నేను ఒక ½ అవర్ స్పెండ్ చేసిన వాళ్ళతో. సో ఆయన ఒక 6-7 దేశాలకు ప్రతినిధి అట, నాకు కొంతే తెలుసు. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క PA ప్రతినిధి ఉన్నాడు అక్కడి. ఆయన కార్టూన్స్ బుక్ చదువుతున్నాడు అట్లా చిన్నపిల్లవాడిలాగా. తర్వాత ఎదురుగా టీవీ ఏదో నడుస్తుంది. అంతలో ఒక PA వచ్చి, సార్ ప్రెస్ బ్రీఫింగ్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనగానే ఒక 2-3 minutes అట్లా చూసి, వీ కార్డియల్లీ ఇన్వైట్ యూ ఫర్ ద ప్రెస్ అనేది చెప్పాడు. అట్లా చూస్తున్నాడు. అతను చెప్తున్నది ఒక రికార్డ్ చేసుకున్నారు, ఒక టైప్ వచ్చారు, తీసుకొచ్చారు. దాన్ని అట్లా చూసి సంతకం పెట్టి కార్టూన్ బుక్ చదువుకుంటున్నాడు. ఆ తర్వాత ఇట్లా మాట్లాడుతున్నాడు ఎవరితోనో పక్కన. ఒక ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ మారిపోతుంటుంది కాంటెంట్, అండ్ హీ ఈజ్ దట్ డిసిషన్ మేకర్. ఆ తర్వాత తోడ చాయ్ అన్నాడు. అంతే, ఎవరిస్తారు, ఉన్నారు, హలో టీ, ఇదంతా లేదు ఇంకా. ఇట్లా మాట్లాడుతూ చాయ్ అని తను పని చేసుకుంటున్నాడు. ఒక 2 నిమిషాలు టీ వచ్చేసింది. రెండోది టీ వచ్చింది, తాగలేదు. ఇట్లా చూశాడు, టీ ఠండా హోగియా అని మళ్ళీ రాస్తున్నాడు. మళ్ళీ ఫ్రెష్ టీ వచ్చింది, తాగుతున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇది ప్రపంచంలో ఉన్నవా ఇట్లా ఉండు, ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. లేదా ప్రకృతిలో ఉన్నవా, టీ కావాలి వెళ్ళి చేసుకుని తాగు. అంటే ప్రపంచంలో 1,00,000 మంది ఉన్నారు, అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ లైఫ్ బాగుంటుంది. ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, కార్ డోర్ ఓపెన్ అయింది. ఆడ లోపల కూర్చున్నాడు, ఇట్లా కోట్ ఇప్పాడు. ఆ పక్కన కూర్చున్న PA తీసి దాన్ని తగిలిచ్చాడు కార్లో. అట్లా పోతున్నాడు. అదే సింహ సాబుకు కాల్ కర్నా హై, తను ఏదో పనిలో ఉండి. అంతలో ఆ ఫోన్ తీసుకొని హలో సింహ సాబ్ నమస్తే, టీకే అని పెట్టేశాడు. ఆ తర్వాత గర్కు జావు అని తన పనిలో తన్నాడు. వీడియోలు చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, డ్రైవర్లకు చూపిస్తున్నాడు. అంతలో ఏదో పని వచ్చింది చెప్పేస్తున్నాడు. ఇట్లా ఉండాలి. నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను 50 సంవత్సరాలైనా ఆ స్థితికి రాలేను. ఇప్పుడు సద్గురు లైఫ్ అట్లా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. అట్లా వచ్చాడు, కుర్చీ చేయబడుతుంది. అట్లా పోయాడు, డోర్ తీయబడుతుంది. అట్లా పడుకున్నాడు, లైట్ బంద్ చేయబడుతుంది. హీ షుడ్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్. అన్నీ జరుగుతుంటాయి. మిడిల్ క్లాస్ వాడు నా ఘర్కా నా ఘాటుగా, వాడికి ఇలా చేయించుకోవాలంటే ఒక్కడు చేయడు. ఎంతసేపు చెప్పాలి చాయ్ తెమ్మని, నువ్వు చెప్తున్నావంటేనే వాడు రైట్ పర్సన్ కాదు, యు ఆర్ విత్ ద రాంగ్ పర్సన్. వెళ్ళి చేసుకో. ఇప్పుడు నేనున్న పొద్దున్న రొట్టె తెప్పించుకొని చక్కగా కూర చేసుకొని తిని వచ్చేసిన. ఇంట్లో మా అమ్మ ఉంది, మా సునీత ఉంది, మా నాయనమ్మ ఉంది. మైథిలి ఊర్లో లేదు, వచ్చింది అప్పుడే. నేను అసలు వాళ్ళని అడగలేదు. వాళ్ళు కోఆపరేట్ చేస్తే వద్దనను. కానీ ఎవరు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై ఓన్ కర్రీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్. రెండోది, అందరికీ చేసి పెట్టొచ్చాను. అంటే నేను ఒక్కడిని స్వార్థం కాదు, ఎదురు చూడొద్దు దేనికోసం. ఇది ప్రకృతికి సంబంధించిన ఒక ధ్యాన పద్ధతి.
నీ పనులన్నీ నువ్వే చేసుకుని నీ బట్టలు నువ్వు ఉతుకుని నీకు రోజంతా సరిపోతుంది. బికాస్ ఎవరో వండి పెట్టిరి, ఎవరో బట్టలు ఉతికి పెట్టిరి, ఎవరో ఇస్త్రీ చేసి పెట్టిరి, రోజంతా ఏం చేస్తున్నావు? అట్లా కాకుండా నీకు నిజంగా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, లేకపోతే ఓషో ఒకప్పుడు, అంతకుముందు ఇంకెవరో, ఇట్లా కొందరు హఠాత్తుగా సక్సెస్ అయ్యి ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం రోజంతా బిజీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నేనే బిజీగా ఉన్నా, ఎవ్రీ 1 hour సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. కాకపోతే నేను బిజీ కాకుండా నేను ఎట్లా ఉండాలో నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అది నా ఇంటెలిజెన్స్. ఇప్పుడు సద్గురు ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి రియలమా అది, లేకపోతే ప్రపంచమే ఆ విధంగా ఆయనకు క్రియేట్ చేసుకున్నాడు? నీకు ఆసక్తి లేకుండా నువ్వేం చేయవు. నీకు ఆసక్తి లేకుండా నిన్ను సద్గురు అని ఎవరు పిలవలేరు. నీకు ఆసక్తి లేకుండా నీకు ఎవరు అవార్డు ఇవ్వలేరు. నాకు ఆసక్తి లేదు కానీ వచ్చిందంటే ఉంది ఆసక్తి. నువ్వు కథలు చెప్పకు, చెవులు సొరకాయ పెట్టకు. ఇంకా అంటే ఒక స్పిరిచువల్ గా బాగా ఎదిగిన వ్యక్తి కాబట్టి సొసైటీ ఆ విధంగా ఆయనని నేను కాదండి అని చెప్పొచ్చు కదా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ దట్. అంటే వస్తున్న జరుగుతున్న ఒకసారి ఎవరన్నా అంటే నేను పోలీస్ కేసు వేస్తాను అనుకో, ఎవరంటే నేను అట్లా కదా. ఇప్పుడు జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుందాం. యాక్సెప్ట్ చేయడం కాదు, నువ్వు ఆ టైటిల్ ఎంజాయ్ చేస్తున్నావు, తప్పేమీ లేదు, నేను తప్పనట్లే. కానీ నేనంటాను అసలు అది కూడా అక్కర్లేదు. జస్ట్ నేను ఇప్పుడు ప్రకృతిపరమైన ధ్యానంలో సద్గురు లేదు, మహర్షి లేదు, భగవాన్ లేదు. యు ఆర్ ఏ నోబడి. బాత్ ఖతం. ప్రపంచంలో అవన్నీ ఉన్నాయి. ఇంకొక చిన్న కాంటెక్స్ట్ అన్నా, ఎప్పటికీ మారని క్వాలిటీ ఏదైతే ఉందో దాని పేరే ఆత్మ అన్నారు. అంతే. అది ఏదన్నా కావచ్చు. ఎప్పటికీ మారకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఉంటుంది మారకుండా ఉండేది. భూమి తిరుగుతుంది, భూమి భ్రమిస్తుంది. కాదు పర్వతాలు మొత్తం. అంతెందుకు, ఉల్లిపాయ దాన్ని కట్ చేస్తే ఒక ఘాటు ఉంటుందా? అది మారలేదే కొన్ని వేల సంవత్సరాలు. అట్లా తీసుకోవాలి. అంతే. నీలోనే కాదు, ప్రకృతి మొత్తంలో ఎప్పటికీ. సముద్రంలో ఉప్పు లక్షణం మారలేదే, దాని ఆత్మది. సముద్రంలో నీరు కాదు, సముద్రపు లోతు కాదు. సముద్రంలో ఉప్పు లోపించిందా, సముద్రమే లోపించిందట. ఎల్లిపాయలో ఘాటు లోపించిందా, ఎల్లిపాయనే లోపించినట్టు. మిరపకాయలో కారం లోపించిందా, మిరపకాయ లేదు అక్కడ, సంథింగ్ ఎల్స్ ఉంది. ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటానా, కళ్ళ కనపడేది మొత్తము ఎప్పుడో ఒకప్పుడు మారిపోయేది. ఇదంతా మారుతుంది. ఉల్లిపాయ సైజు మారింది, క్వాలిటీ మారింది, రంగు మారింది, క్వాలిటీ మారింది. క్వాలిటీ, కోర్ క్వాలిటీ. మిరపకాయ అంటే దాని క్వాలిటీ ఏంది? కారమే. ఎంత కారం ఉంది, క్వాంటిటీ మారచ్చు, దాని డిగ్రీస్లో తేడా రావచ్చు, సైజులో తేడా రావచ్చు. ఒక మిరపకాయ పేరు మర్చిపోయాను, నా నోట్స్ ఆఫ్ మిషన్లో దాని ప్రస్తావన ఉంటుంది. అంటే ఒక గురువు మాట ఎట్లా ఉంటుంది అంటే ఆ మిరపకాయను కోట్ చేస్తూ రాసిందనమాట. ఆ మిరపకాయ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయ. ఇప్పటికీ చాలా పోటీలు జరుగుతాయి. ఒక్క మిరపకాయ ఇంతే ఉంటుంది. అది కొరికి 30 seconds నోరు తెరవకూడదు. తెరవకపోతే నీకు 1,00,000 2 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. నీ వల్ల కాదు, నీ బాడీ తెరుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి, ఆ మిరప ఘాటు డైరెక్ట్గా బ్లడ్లోకి ఇంజెక్ట్ అవుతుంది. అందుకని నువ్వు తెరవవు, నోరే తెరుస్తుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అప్ అవుతుంది. ఇంట్లో ఎవడన్నా అల్లరి చేస్తున్నా, ఆర్గ్యూ చేస్తున్నా, మిరపకాయ నోట్లో పెడితే అసలు 10-15 hours వాడు మన లోకంలో ఉండడు. ఇంకా మళ్ళీ తర్వాత వాడు అరిచేయడం, మళ్ళీ మిరపకాయ పెట్టాలంతే. సెల్ఫ్ టాకింగ్ గురించి కూడా చెప్పారన్నా, చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ అది. అది నాలో కూడా నిజంగా జరుగుతుంది. అది అందరిలో, సమస్త మానవ జాతి ఒకానొక వ్యాధి బారిన పడ్డది. దాని పేరు ఏమిటి? సిజోఫ్రేనియా అందరు. స్కిజోఫ్రేనియా అనేది బేసికల్గా ఇట్స్ నాట్ ఎ డిసీజ్ లైక్ షుగర్ అండ్ బీపీ. హౌ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్? కమింగ్ ఏం లేదు, వేరే వాడు ఉన్నాడు భూమి మీద అన్న ఆలోచన తీసేసేయాలి. వేరే సమాచారాన్ని కొంతకాలం డిస్కార్డ్. వారం రోజులు ఎక్కువ అక్కర్లే, ఒక వారం రోజులు ఒక గదిలో ఉండి ఇంటర్నెట్ అవసరమైన మేరకు వాడుకో, అవసరం లేదు చూడక. అసలు అవసరమైనప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి కాల్ చేశాడు, ఎంత తక్కువ సమయంలో విషయాన్ని చెప్పొచ్చు అంత తక్కువ సమయంలో చెప్పి బాయ్ చెప్పేసి మిగతా సమయం గమ్మునుండు. మైండ్లో ఆలోచనలు వచ్చింది పట్టించుకోకు. తర్వాత యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్, యువర్ సెన్సెస్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఇలా 7 days కనుక నువ్వు ఉన్నావు అనుకో, నీ పేరు కూడా మర్చిపోతావు. అంత వీక్ బ్రెయిన్ మనది. నిరంతరం మనం, ఓషో అంటాడు, నిరంతర స్మరణ సే ఏక్ మాన్యత పైదా హోతీ హై అంటాడు.
అంటే మనము వెంకట్ 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 అని అందరు నేను వెంకట్ చేసి, నువ్వు వెంకట్ కాదు, నువ్వు నోబడి. వాళ్ళు అనడంతో సో ఇప్పుడు అందుకే నన్ను ఎవరెట్లా పిలిచిందే పట్టించుకుని, ఎందుకంటే ఆ పేరుతో నాకే పని లేదు. బేవకూఫ్ అన్నా ఓకే. కంక్లూషన్, సెల్ఫ్ టాక్ పోవాలంటే వేరే వాడు అన్న ఆలోచన పోవాలి. వేరే వాడిని నువ్వు ఆలోచిస్తున్నంత కాలం, వేరే వాడికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నంత కాలం నీ మైండ్లో సెల్ఫ్ టాక్ కొనసాగుతుంది, వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ వే ఆర్ ఇన్ ఎ బాడ్ వే. సో సెల్ఫ్ టాక్కి ఒక అత్యంత చౌకబారు మందు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది సెల్ఫ్ టాక్, వేరే వేరే చెప్పకుండా ఇంకొక టాక్ చేస్తున్నావు, ఇది కూడా సెల్ఫ్ టాకే. యు ఆర్ బికమింగ్ రోబోటిక్. అట్లా కాకుండా నువ్వు ఏ చాంట్ చేయట్లేదు, మనసులో ఏది తలుచుకోవట్లేదు. మొట్టమొదటిసారి నిర్విషయమైంది మనస్సు. ఒక్కసారి నిర్విషయమైందా అదే ప్రశాంతత, అదే విముక్తి, అదే జీవన్ముక్తి. చూస్తున్నావు చెట్టుని, చెట్టుకు సంబంధించి ఏ ప్రశ్నలు ఉదయించలేదు. జో హే ఓ హే చూస్తున్నావు, దాని పేరు సాక్షి అన్నారు. జస్ట్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అలాంటి సమయంలో ఒకానొక అనుభవం కలుగుతుంది, దివ్యానుభవం అన్నను, ప్రకృతికి సంబంధించిన న్యాచురల్. ద వే యూ లుక్ ఎట్ ఎ ట్రీ. ప్రశ్నలు లేవు, భావనలు లేవు, ఎమోషన్స్ లేవు, జస్ట్ కళ్ళు తేటగా చూస్తున్నాయి అంతే. సడన్గా ఒక అనుభూతి కలుగుతుంది, అది కేవలం జ్ఞానమాత్రంగా కలుగుతుంది, ప్రూవ్ చేయలేవు. చెట్టు నిన్ను చూస్తున్నట్టు తెలుస్తుంది. నీలో ప్రశ్న ఉన్నంతకాలం చెట్టు నిన్ను చూడదు. ఫస్ట్ టైం ఒక కాస్మిక్ రీయూనియన్ జరుగుతుంది. ఇది యూ కెనాట్ ప్రూవ్ ఇట్. దెర్ ఈజ్ నో థియరీ ఆర్ దెర్ ఈజ్ నో మిషన్ దాన్ని కనుక్కునేది. అట్లాంటి వాడు ఒక అద్వితీయమైన ఆనందానికి లోనవుతాడు. సహస్రరతి, ఒక అమ్మాయిని కలిస్తే వచ్చిందే, సమస్త ప్రకృతి కలిస్తే ఎట్లుంటుంది నీలో. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ ఎట్ పీస్. అన్నిటితో ఉంటున్నావు, అన్నిటినీ ముట్టుకుంటున్నావు, అన్నిటినీ చూస్తున్నావు, కానీ ఏ ప్రశ్నలు లేవు, ఏ భ్రాంతులు లేవు, ఏ భావాలు లేవు, ఏ భావోదయాలు లేవు, ఏ ఉద్వేగాలు లేవు, ఏ థియరీలు లేవు. అలాంటి స్థితి వచ్చినప్పుడు మాత్రమే సెల్ఫ్ టాక్ అనేది ఆగుతుంది. అంతవరకు నిజమైన మౌనం ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు మాట నెక్స్ట్ మాట్లాడితే అవసరం మేరకు, ఇట్స్ ఎ డివైస్ టు కమ్యూనికేట్. ఎస్టాబ్లిష్ కావాలంటే సమాచారం పోవాలి అంతే, అంతకుమించి వేరే ఆప్షన్ లేనే లేదు. ఇంకా తర్వాత ఇక్కడ ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో ఎమోషనల్ బ్యాలెన్స్. ఇది కూడా ఒక మనకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఎమోషన్ అంటేనే ఇంబ్యాలెన్స్. అంటే ఉన్న బ్యాలెన్స్ కోల్పోవడమే. ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో డస్ట్ని బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. అంటే చాప కిందికి కొంత తోసి నువ్వు డస్టే ఉండొద్దు ఇంట్లో. ఎమోషన్ వీకాలంటే ఎగ్జాంపుల్, నీ చేతికి ఒక మచ్చ ఉంది, ఆ మచ్చ అందరికి నచ్చట్లేదు, అందుకని నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటున్నావు, యు ఆర్ కవరింగ్ ఇట్ అప్. సో ఎమోషన్ అణుచుకుంటాడు ఒకడు, పంటి బిగువన ఏడు పాప. ఎందుకు ఏడు బై కమలాసని సినిమా ఎంత బాగా ఏడు, ప్రకృతిలో అది భాగం. కుక్కకు నొప్పి అయితే ఎంత బాగా అని ఏడుస్తుంది. అరే పాపం అందరు నిద్రపోతుందనేమో అనుకోదు, అది ఏడుపు వచ్చింది ఏడుస్తుంది. నవ్వు వచ్చినప్పుడు పళ్ళు నవ్వుతున్నావు, ఏడుపు వచ్చినప్పుడు గొల్లు నేడు, దిల్ ఖోల్కే ఏడవాలి. అసలు ఎప్పుడైతే ఒక మనిషి పరిపూర్ణంగా ఏడుపును స్వాగతిస్తాడో అన్ని ఎమోషన్స్ వ్యక్తాయి. ఏడవడం కూడా ఒక ఆర్టే. మనిషికి భయం, మరణం అన్నా ఏడుపు అన్నా, ఒక 10 మంది ఏడిస్తే గుండె అదురుతుంది. సో వాడు ఏం చేస్తాడు, ఏడుపు అంటాడు, వీడికి దాడుతుంది, అదురుతుంది. ఎవడన్నా నేను వస్తా అంటే సావద్దు అంటారు కదా, వీడికి భయం అవుతుంది. ప్రపంచంలో భయపడాలి ఎందుకు, ఎవడన్నా నీ పేరు రాసి చచ్చిపోయింది అనుకో, నీ మీదకి వస్తుంది కాబట్టి వాడిని సావద్దండంలో అర్థం ఉంది. అదర్వైజ్ ఏమీ కాదు, ఏమీ కాదు అసలు, నువ్వు ఉన్నా ఏమి కాదు, పోయినేమి కాదు. సో ఎమోషన్ అనేది ఒక విషయం సమగ్రంగా అర్థం కాకపోవడం వల్ల రావచ్చు ఒకటి, లేదా ఎప్పుడు చూడలేని అనుకున్నది హఠాత్తుగా నీ జీవితంలోకి వస్తే, ఉదయం డైమండ్ రింగ్ కావాలి, అది నేను కొనలేని అనుకున్నాం, కానీ హఠాత్తుగా ఎవరో డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారు అని తర్వాత నువ్వు ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాంపిటీషన్కి పోయినావు, చాలా మంది ఉన్నారు, నాకేడు వస్తుందిలే అనుకున్నావు, హఠాత్తుగా నీ పేరు అనౌన్స్ చేశారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎమోషన్ న్యూట్రల్ అయితే చూద్దాం. ఎవరైతే కాంపిటీషన్కి వచ్చారో, అమ్మ మీరందరూ వచ్చారు కదా, చాలా టెస్టులు ఉంటాయి, చాలా రకరకాల పరీక్షల తర్వాత మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ప్రకటిస్తాం, కానీ నీకు వస్తుంది ముందే చెప్తున్నా చూడు, అయిపోయి ఎమోషన్ వీకింది.
ఎమోషన్ ఎక్కడిది? ఎమోషన్ మిస్ వరల్డ్ ప్రకటించినప్పుడు ఆమె పిర్ర గొక్కుంటుండొచ్చు, తెలుసు నీ అబ్బాయి అనవసరంగా పెట్టే టెస్ట్లు గిస్ట్లు. అప్పుడు టెస్ట్లో ఆమె పార్టిసిపేట్ చేస్తుందా? ఎలాగ వచ్చిందని తెలిసిపోయినప్పుడు. ఇప్పుడు పొలిటీషియన్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కొడుకుల గతేది, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది నేను పెద్ద పొలిటికల్ లీడర్ కొడుకునని. అందుకే వాళ్ళు సిన్సియర్గా పనిచేయలేరు, ఒక సమగ్రత రాదు. ఒక కార్యకర్తలో ఉన్న ఒక టైగర్ ఏమంటారు దాన్ని, ఒక ఫైరు ఒక పొలిటీషియన్ కొడుకులు ఉండదు. వాడు రిలాక్స్ ఇంటికి పోగానే కారు ఉంది, బంగ్లా ఉంది, మంచి ఫుడ్ ఉంది. అందుకని నేనంట ఒక విషయం సమగ్రంగా తెలిస్తే ఎమోషన్ లేదు. నీకు డ్రైవింగ్ పరిపూర్ణంగా వచ్చింది, ఎప్పుడన్నా కారు నడుపుకుంటే ఎమోషనల్ అవుతావు, ఎంతో బాగా నడుపుతుంది అసలు. అట్లుండదు అసలు. భార్యను చూసేవాడు ఎమోషనల్ అవుతాడా? భార్య చస్తే అవుతాడు, లేదా తప్పిపోతే ఎమోషనల్ అవుతాడు. నాకు జోక్ గుర్తొచ్చింది, ముల్లా నసరుద్దీన్ బ్యాగ్లో కూరగాయలు తీసుకుని వస్తున్నాడంట, చాలా డల్గా. ఎందుకంటే రోజు భార్య కూరగాయలు తెమ్మంటుంది, చాలా సంపుతుంది. అవి తీసుకురా, ఇవి తీసుకురా. తెచ్చిన తర్వాత ఆ టమాటా బాగాలేదు, ఈ టమాటా బాగాలేదు, బుద్ధి ఉందా, సిగ్గు లేదా, పోయి మళ్ళీ తీసుకురా, పోయి మీ అయ్యే జాగిరా. మధ్యాహ్నం వరకు ఏదో నడుస్తుంది, ఆ తర్వాత తినడానికి పిలుస్తుంది, అట్టగా నాకు కూర్చుని ఇట్లా నిరంతరం. సో భూబల్ల పరిగెత్తులు చెప్పాడు, ముల్లా ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటంటే ఎట్లా చెప్పాలి అర్థం, చెప్పురా బై చెప్పు అంటే, నీకు భార్య లేచిపోయిందంటే అట్లా నా ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకో అన్నాడంటే. బ్యాగ్ పట్టుకోగానే మస్తు డ్యాన్స్ చేసినాడు. ఏమైంది, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అంటే, ఇవాళ నాకు నచ్చినట్టు వండుకొని తింటా అన్నాడు. సో చాలామంది ఎమోషనల్ అవ్వడానికి కారణం దుఃఖమే కాదు, ఒక్కొక్కసారి ఆనందం కూడా. ఒక్కొక్కసారి పోతే ఆనందం అవుతుంది, ఒక్కొక్కసారి వస్తే ఆనందం అవుతుంది. బికాజ్ ఎక్కడ అనంతమైన ఎక్స్పెక్టేషన్ ఉందో అక్కడ ఎమోషన్ ఉంది, ఎక్కడ నువ్వు ఊహించని నీ లైఫ్లోకి వస్తుందో అక్కడ ఎమోషన్ ఉంది. సో ఎమోషన్ అనేది ఒక పరిపూర్తి కానీ ఒక అండర్స్టాండింగ్, కంప్లీట్ కానీ థాట్ క్రియేట్స్ ఎమోషన్. ఆ థాట్ ఎంతకాలం నీ సమయంలో ఉంటే అంత ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఆలోచన అనేది వస్తుండాలి, పోతుండాలి అంతే. వచ్చింది ఆగిపోయిందా, అది కోరిక. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మారిందా, నీళ్ళు ఆలోచన తాగుతున్నావు, వస్తుంది పోయింది, వస్తుంది పోతుంది, ఎప్పుడు ఎమోషన్ లేదు చూడు. అట్లా కాకుండా నీకు దాహం అయితే లేదు ఫర్ కపుల్ ఆఫ్ డేస్. ఇప్పుడు డాక్టర్ కాడికి పోయినావు, టెస్ట్లు అయిపోయినాయి, చెక్లు అయిపోయినాయి, ఎందుకు అయితే లేదో తెలుస్తలేదు, ఎవరు నీళ్ళు ఇచ్చిన దాహం లేదు. ఒక 1 year తర్వాత హఠాత్తుగా దాహం అయింది అనుకో, ఎమోషన్ వస్తుంది. అందరు కంగ్రాచులేషన్ సార్, వెరీ గుడ్. రోజు జరిగితే ఏ కంగ్రాచులేషన్ లేదు. ఎమోషనల్ కంక్లూజన్ ఏంటంటే అది ఉంది ఆల్రెడీ, తెలియకపోవడం వలన మనకు అసలు నిజంగా లైఫ్ అర్థమైతే ఏ ఎమోషన్ లేదు. ఏ విషయాలు సగం అర్థమైనాయో ఆయా విషయాల్లో ఎమోషన్ ఉంది. ఏ విషయాలు పరిపూర్ణంగా అనుభవిస్తున్నావు ఆ విషయాలు ఎమోషనే లేదు. సో యు ఆర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అనేది ఒక భాష మాత్రమే. ఎమోషన్ ఉన్న చోట బ్యాలెన్స్ ఎట్లుంటుంది? ఎమోషన్ అంటే ఒక ఉబికి వచ్చే నది, అది ఎమోషన్. యూ కెనాట్ బ్యాలెన్స్ ఇట్. బ్యాలెన్స్ చేస్తే మళ్ళీ ఎమోషన్ వస్తుంది. అణుచుకోవడం ఈజ్ నాట్ బ్యాలెన్స్. టాక్స్లో మనం వచ్చింది చూసాము, జెలస్ అనేది నేచర్లో ఉందా? జెలసీ లేదు, ఈర్ష లేదు, ప్రపంచానికి సంబంధించింది అన్నది ప్యూర్లీ ప్రపంచం. కొన్ని 3-4 పదాలు అయితే మరీ ప్రపంచానికి సంబంధించింది ఉన్నాయి. అందులో జుగుప్స అనేది ప్రకృతిలో ఏ ప్రాణికి ఉండదు. ద్వేషించడం ప్రకృతిలో ఏ ప్రాణికి ఉండదు. పోరాటం అంటవా ఉంటుంది, ఉంటుంది, కానీ జుగుప్స ఉండదు. తర్వాత ప్రతీకారం ఉండదు. ప్రతీకారం ఉండాలంటే మెమరీ ఆధారం. మెమరీ లేకుండా ప్రతీకారం ఎట్లుంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మా నాయన ఎవడో కొట్టాడు, ఆ జ్ఞాపకం నేను మర్చిపోయినా. నెక్స్ట్ 10 days తర్వాత వాడు కలిస్తే ఏం బాబాయ్ బాగున్నావు అంట. నాకు గుర్తుంటేనే కదా వీ నా కొడుకు కొట్టాడు. ఇప్పుడు సినిమాలకంతా ప్రతీకారం అంటే జ్ఞాపకాలే నాయ. సో జ్ఞానోదయం అయితే జ్ఞాపకాల వ్యక్తి అని అర్థం. జ్ఞానోదయం అయిందా జ్ఞాపకాలు లేవు, జ్ఞాపకాలు ఉందే జ్ఞానోదయం లేదు. సింపుల్. ఏ జ్ఞాపకాలు లేని మనస్సు, ఏ జ్ఞాపకాల మరకలు, చెడు మంచి ఏ జ్ఞాపకాలు అంటుకొని మనస్సుకి జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే ప్రత్యేక వస్తువు కాదు, ప్రత్యేక స్థితి కాదు. ఇవి లేకపోతే అది ఉంది. బట్టలు లేకపోతే నగ్నత్వం ఉంది అంతే. వస్తువులు లేకపోతే ఖాళీ ఉంది. యూ కెనాట్ క్రియేట్ ఎంప్టీనెస్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. వెలుతురు లేకపోతే చీకటి ఉంది. కరెక్టేనా? ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన మీద ఇష్టపడే వాళ్ళని మనం ఏ విధంగా మన వాళ్ళని పట్టించుకోవద్దు, మనం పట్టించుకోవద్దు అంతే. మనకు మాత్రం ఈర్ష్య లేకుండా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అంతే. నువ్వు వాడిని ద్వేషించము. వాడు కమ్యూనికేషన్ కుదరట్లేదు, ఓనంగా ఉండిపో అంతే. ప్రతి ఒక్కరితో పోరాడడానికి లేదు. మనం అవసరమైన చోట చర్చించవలసిందే. ఈ హార్మనీ గురించి కూడా నేను చాలా ప్రయత్నం చేసిన. అంటే దాదాపుగా ఈ 5-6 months నుంచి నడుస్తుంది ఇది. ఎక్కడ వెళ్ళినా అక్కడ హార్మనీ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంతే. కానీ కొన్ని సందర్భాలలో
అసలు జీవితకాలంలో సామరస్యం కుదరని మనుషులు అక్కడ మౌనం ఉంది కదా, మౌనంగా ఉన్నా కానీ ఏదో రకంగా ఏదైనా మౌనం, దానికి దూరంగా ఉండడం. మౌనంతో పాటు యుక్తి కూడా అవసరం హార్మోనికి. ఆ యుక్తి ఏంది, ఏదో ఒక చిన్న ఒక మాట చెప్పి తప్పించుకో. ఎగ్జాంపుల్, ఒక ఇంటికి వెళితే నీకు భోజనం పెట్టి చంపుతారు, కడుపు నొప్పితోనే పో, ఫైండ్ అవే. లేదా కరెక్ట్ భోజనం సమయానికి ఒక ఫ్రెండ్ కాల్ చేసి కంక్లూజన్ ఏంది అంటే, ప్రపంచంలో యుక్తి కొంత తెలివి అవసరం, ప్రకృతిలో ఏం అవసరం లేదు. ప్రకృతి నిర్విషయం, తద్వారా ఏ బ్యాలెన్స్ అక్కర్లే. ప్రపంచంలో విషయాలే విషయాలు, తద్వారా వాటిని అర్థం చేసుకుని ఒక అంతే. సో అవసరం మేరకు తీసుకో, మిగతా టైంలో ఖాళీగా ఉండు అంతే. అదర్వైజ్ దెర్ ఈస్ నో పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది, ఫ్రెండ్షిప్ అంటే ఈ ప్రపంచానికి స్నేహితులు ఉండొద్దు, స్నేహం ఉండాలంటది. అదే ఆ స్నేహం అనేది ప్రపంచంలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, ఈ నేచర్కి సంబంధించిన ప్రకృతి స్నేహం. ప్రకృతి స్నేహం, మనిషితో కూడిన స్నేహం ప్రపంచానికి సంబంధించింది. ఏ ప్రాణితోడైనా స్నేహం ఉండొచ్చు కదా. అదే చెప్తున్నా, స్నేహం ఉంది, స్నేహితుడికి ఇంపార్టెన్స్ ఉండకూడదు. ప్రకృతిలో స్నేహము ఉంది, శత్రుత్వం రెండు ఉన్నాయా? స్నేహం మాత్రమే ఉంది. స్నేహం అంటే ఒకదాని పట్ల ఒక ఆదరభావం, రికగ్నైజింగ్ ఈచ్ అదర్స్ ప్రజెన్స్ ఈజ్ ఫ్రెండ్షిప్ అన్నట్టు, అంతవరకు. స్నేహం అంటే పార్టీలు ఇచ్చుకోవడం అది కాదు నేను చెప్పేది. కంపెనీని ఆస్వాదించడం. ఇప్పుడు కొన్ని జంతువులు కొందరు కంపెనీని ఎంజాయ్ చేస్తాయి, జంతువులకు మధ్యలో కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కంపెనీకి ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఆ కంపెనీ ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండకూడదు. సో వ్యక్తి ప్రాధాన్యత పోయి వ్యక్తి క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిజంగా బాగుంటుంది. సో స్నేహాన్ని పట్టుకున్న వాడికి ప్రపంచంలో అందరి చోట్ల స్నేహం ఉంది. స్నేహితుడిని పట్టుకున్నవాడు స్నేహితుడిని వదిలేయగానే నా స్నేహితుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, చాలా దూరం అయిపోయాం అని లాంగింగ్ వస్తుంది. స్నేహంలో లాంగింగ్ లేదు, ఎందుకంటే యువర్ ఆల్వేస్ విత్ ఫ్రెండ్షిప్. బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ సంబడి ఈజ్ టోటలీ డిఫరెంట్. సో ఫ్రెండ్షిప్తో ఉంటూ ఆ వ్యక్తి ఉండొచ్చు, కొన్నిసార్లు పెయింటింగ్ వచ్చు, కొన్నిసార్లు నువ్వు కారు నడుపుతున్నావు, దాంతో స్నేహం లేదా? నువ్వు దాన్ని నరికి ఇట్లా ఒత్తుతున్నావా? చాలా ఫ్రెండ్లీగానే ఆపరేట్ చేస్తున్నావు. సో నాకు స్నేహితులు లేరు, నాకు అనంత స్నేహం ఉంది చాలా. ఇప్పుడు మీతో స్నేహం ఉంది, మీరు వ్యక్తిగా మీతో నాకేం తెలియదు, అంతవరకు. అదే హెల్తీగా ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు. వ్యక్తి వచ్చాడా ఈగోలు వచ్చేస్తాయి, స్నేహంలో ఈగోలు లేవు. ఫుడ్ గురించి, ఈ ఫుడ్ అనేది అసలు హ్యూమన్ బీయింగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది కాంటెక్స్ట్ మీరు చెప్పారు. ఏదైనా కానీ ఎవాల్యూషన్లో వెజిటేరియనిజమే కరెక్ట్ అనేది ఇప్పుడు నేను ఆచరించబోతున్నది. ఐ విల్ లివ్ లైక్ ఎ వెజిటేరియన్ ఫర్ ఎవర్, 100% వెజిటేరియన్. ఐ డోంట్ సీ ఎనీ ఎంజాయ్మెంట్ ఇన్ నాన్ వెజ్. అంటే నేను ఆచరించి చెప్తున్నది ఏం లేదు అందులో, చెత్త. నాన్ వెజిటేరియన్ ఈజ్ నా దృష్టిలో అది అనవసరమైన భోజనం. అంటే మంచి, ఇప్పుడు నేను కంప్లీట్గా వెజిటేరియనే కాదు, జ్యూసెస్, మంచి పళ్ళు, మంచి కూరగాయలు. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ విత్ దిస్. ఐ వాంట్ టు ఫిల్ మై స్టమక్ విత్ దిస్ డివైన్ ఫుడ్స్. అయితే శ్రమజీవుల కుటుంబాలలో పుట్టినాం కాబట్టి అది వేరు, మొదటి నుంచి కూడా వాళ్ళు తినే అది వేరు. అంటే నేను హార్డ్ వర్క్ చేసేవాడు, వాళ్ళు ఎలా తింటారో నాకు తెలియదు. వాళ్ళు అంటే అటువంటి కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి తర్వాత తెలుసుకున్న తర్వాత దాన్ని కొంత అవాయిడ్ చేసినాం. అయితే ఇంకొకటి, ఎవరికైతే తొందరగా డైజెస్ట్ అయ్యే పని చేస్తున్నాడో వాడు ఎక్కువసేపు నిలువ ఉండే పదార్థం తినాలి. అందుకని నాన్ వెజ్ సపోర్ట్ చేస్తుంది టెక్నికలీ స్పీకింగ్. లేదా మంచి కారం గీరం చేసిన అన్నము దంచి కొట్టాలి, మిరపకాయలు వెల్లుపకాయలు. ఇప్పుడు అదే నువ్వు కూరగాయలు తిని నువ్వు కూలి పనికి పోయినావు అనుకో, హాఫ్ అన్ అవర్లో అరిగిపోతుంది. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. కూరగాయలు తినేవాడు ఒక 2-3 అవర్స్ తినాలి, అంటే మెల్లగా స్టఫ్ చేయాలి. అప్పుడు నువ్వు సాయంత్రం వరకు తిని ఏం కాదు, పని చేయి, నువ్వు ఎంత కట్టలు కొట్టు. మనం తీసుకునే పద్ధతిలో ఒక తప్పుడు విధంగా తీసుకోవడం వల్ల కాదు, అంటే తొందరగా నిండినట్టు అనిపిస్తుంది, కానీ తొందరగా అరిగిపోతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది. సో నువ్వు తిని ఆగాలి, 2 పళ్ళు తిని ఆగు. ఒక బుక్ చదువుకుంటూ ఒక 1.5 hour తినేప్పుడు అంత పళ్ళు మీరు ట్రై చేయండి. మీరు పళ్ళు ఎంతన్నా పోతాయి, యూ కెన్ కీప్ ఆన్ ఈటింగ్. సో మెల్లగా అణిగి యూ బికమ్ ఎనర్జీ బాల్. మీకు అసలు సాయంత్రం వరకు మీకు అసలు మీకు ఫుడ్ డిసప్పేర్ అయిపోతుంది మీ బ్రెయిన్లోకి వెళ్ళి. అది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అయితే మ్యాక్సిమం కొన్ని సంవత్సరాలు నేను వెజిటేరియన్గానే ఉన్నా, బలవంతంగానే ఉన్నా. కొంత అణుచుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఏమైందంటే సరే టేస్ట్ కోసం అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో దాదాపుగా
ఒక 2 years నుంచి మొత్తమే అవాయిడ్ చేసిన, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇంకా అది 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 ప్యూర్లీ పర్సనల్. అది దాన్ని అది నా కూడా పోవాలా, ఉద్దేశం లేకపోతే అది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మన చుట్టాలలో కానీ మన దగ్గర అది ఓకే, అది ఓకే. ఒకసారి తింటా ఒకసారి తినేదంటే నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, కావాలంటే అడుగుతా వండి పెడతాను. మీరు డిక్లేర్ చేసే వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా మీరు తినకూడదు. నేను నాకు అవసరం అనుకుంటే నేను అడిగితే మళ్ళీ అట్లా ఉండదు. ఇంకా అట్లా డిక్లరేషన్ అంటే అది కాదు. నేను తింటాను లేదా తినను అనేది వాళ్ళకి స్పష్టంగా తెలిస్తే అయిపోతుంది. నేను దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తా. మీరు ఎక్కడ ఒంటరిగా ఉంటే తినడం వేరు, ఇంకా జనాలతో తీసేసేయండి. ఒంటరి కూడా అక్కర్లేదు, ఊరికే ఒక సలహా కింద. ఏదేమైనా మీరు డిక్లేర్ చేయడంలో ఇప్పుడు సంశయాన్ని కూడా డిక్లేర్ చేసింది, తింటే తింటా లేకపోతే ఇది డిక్లరేషన్ కాదు. ఇది డిక్లరేషన్ అంటే నేను తినను, ముందే చెప్తా మీకు కావాలంటే. అది కూడా సంశయం. అట్లా కాకుండా ఇక మీదట నేను తినడం లేదు, ఇంకెవరు నీకు పెట్టరు ఇంకా.